హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. 7 o'clockకే చూడండి ఎండ సూర్యుడు ఎలాగొచ్చేస్తున్నాడు అనమాట. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. మార్చ్ ఎండింగ్ అయిపోయింది కదా, ఏప్రిల్ స్టార్ట్ అవుతా ఉంది. ఇప్పుడే ఎండలు అయితే ఇలాగ ఉండిపోయాయండి ఫుల్గా. నిన్నైతే వంగ మొక్కలు వేసాం కదా శ్రీరామనవమి రోజు, అది నేను గుర్తుగా ఉండాలని శ్రీరామనవమి రోజు వేసాను అనమాట. ఈ మొక్కలు అంతకుముందే వచ్చున్నా కూడా ఆ రోజు వేస్తే మనం ఎప్పుడన్నా చూసుకునేదానికన్నా ఎన్ని రోజులైంది, ఇంకా కాపు రాలేదు, ఇంకా పూత రాలేదు అనుకునేదానికి శ్రీరామనవమి రోజు వేసాం కదా అనేది అయితే బాగా గుర్తుంటుంది కదా, అందుకని ఆ రోజు వేసాను అనమాట. ఇంకా ఇవైతే ఫ్లవర్స్, మన ఇంట్లో రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ నేను అప్పుడు నర్సరీ నుంచి తెచ్చాను కదా, అవి ఇంకా నేను రీపాట్ చేయలేదన్నమాట. కుండీలు కొనాలి. ఈరోజు వెళ్ళి తెచ్చేసాను, సాయంత్రంగా వెళ్ళి తెచ్చాను అనమాట. ఇదైతే మన గార్డెన్లోదే, ఆరెంజ్ కలర్ది అయితే మన గార్డెన్లోదే. ఇవన్నీ ఇంకా కుండీలలో వేయాలంటే కుండీలు అయితే లేవు కదా మనకాడ, తెద్దామని మొన్నే చూసి వచ్చాను అక్కడ. సరే ఆ రోజు అన్నీ బండి మీద తీసుకురాలేక అప్పటికే ఆ చెట్లు 2 చెట్లు కింద పడిపోయి, ఒకటైతే కంప్లీట్ ఎరిగిపోయి కూడా చనిపోయింది అనమాట. వైట్ రోజ్ ఫ్లవర్ ప్లాంట్ అయితే నాకు భలే ఇష్టంగా తెచ్చుకున్న. ఆ ప్లాంట్ అయితే కుతికిల కాడికి ఎరిగిపోయింది, కింద పడిపోయింది బైక్లో నుంచి. ఆత్రానికి ఎక్కువ తెచ్చాను అనమాట, అన్ని కలర్స్ బాగున్నాయని చెప్పేసి. ఆ వైట్ది అయితే, ఇంకొక ఆరెంజ్ది అయితే ఒక సైడ్ ఇరిగిపోయింది, అయినా ఒక కొమ్మ ఉన్నది దానికి బతికింది, కానీ వైట్ది అయితే కంప్లీట్ చనిపోయింది. ఇంకా ఇవైతే మొక్కలు మన గార్డెన్లోనే అన్నీ. ఈరోజైతే వంకాయలు ఉన్నాయి. మా వారైతే వంకాయలు కోసేసి పులుసు పెట్టేసేయి, అవి ఇంకా అంతకంటే పెద్దవి కాదు. నేను అనుకున్నాను అవి చిన్న చిన్న పిందిలే అనుకున్నాను అనమాట. అవి అలాగే వస్తాయంట, గుత్తులుగా కాస్తాయి. అవి ఇంకా అంతకంటే పెద్దవి కావు, కోసేద్దాము అని చెప్పారు. సరేలే, మా వారు మార్నింగే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారనమాట. టీ పెట్టేసి ఆల్రెడీ అతను తాగేసి వెళ్ళిపోయారు. ఇంకా సరే నేను టీ తాగేసి అతను వచ్చాక అవన్నీ కోసేసి అప్పుడు చేద్దాంలే, ఇప్పుడే అర్జెంట్ ఏమున్నది అని చెప్పేసి నేను ఇంకా పాలు ఉన్నాయి కదా, పాలు కాస్తాను. పాపం బుడ్డగాడు పడుకొని ఉన్నాడు. మార్నింగ్ లేయంగానే ఈరోజు ఏమో కానీ రూమ్లోనే ముడుగు తీసుకొని పడుకొని ఉన్నాడు, లేకపోతే బయట ఉదయాన్నే ఆగభాగం చేస్తూ ఉంటాడనమాట. చూడండి, మా వారే టీ పెట్టేసుకొని అతను తాగి వెళ్ళిపోయారు, కొంచెం నాకు ఉంచారనమాట. ఇంకా నేను ఈ కిచెన్లో సర్దుకునే పని ఉంటుంది కదా, అంతా కంప్లీట్గా ఈ సర్ది అయితే చాలా ఉంటుందండి. మార్నింగ్ లేసేస్తే అవి పెట్టినవన్నీ మళ్ళీ ఎక్కడెక్కడ సర్దేసుకొని మళ్ళీ ఒకటి స్టవ్ అవన్నీ తుడిచేసుకుంటాను అనమాట. అప్పుడు నేను అవన్నీ పెట్టుకుంటాను. ఒక్కోసారి షూట్ చేస్తాను, ఒక్కోసారి అయితే షూట్ చేయడానికి అవ్వదనమాట. ఈ వాటర్ అది స్టాండ్ అంతా పైనే పెట్టున్నాను అనమాట. నేను ఇక్కడైతే ఈజీగా వాటరు ఏదైనా కింద పడినా కూడా అటు సింక్లో పోతాయి అని. అయినా నేను కింద మ్యాట్ కూడా వేసాను. ఒక్కోసారి మర్చిపోయినా కూడా పైన అయితేనే బాగుంటుందిలే అనిపించింది. తోమేసి స్టాండ్ని పైనే పెడతా ఉన్నాను, అందులో గిన్నెలు వేసేసి. ఇంకా ఇక్కడ టీ అయితే కాగిపోయి టీ తాగేసి అంటాం కదా, టిఫిన్కి అయితే నేను ఏమి వేయలేదన్నమాట. సరే మా వారు వస్తే అప్పుడు అతను తినేసి వస్తారా, లేదా ఉప్మా రవ్వ పొంగలో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా. మా వారు అక్కడ తినేసి వచ్చేసారనమాట. నాకు నైట్ అన్నం ఉండింది కొంచెము, అది పచ్చడి కూరగాయలు ఉంటాయి కదండి ఇంట్లోనే, అవైతే వేసుకొని నేను టిఫిన్ అయితే చేసేసాను. నేనైతే ఇంకా ఇంట్లో పని అన్నీ చేసుకునే లోపల మా వారు కూడా వచ్చేసారు. 10:30 అయి ఉంటుంది అనమాట ఈ టైము.
ఇంకా సరే ఇది వీడియో తీసేది కూడా మా వారే తీస్తూ ఉన్నారు. వంకాయలు అవన్నీ కోస్తాను తీయమని చెప్పాను, అలాగా తీస్తూ ఉన్నారు. మనకేంటంటే కాకరకాయలు కూడా వచ్చాయి, కాకర చెట్టుకు కూడా ఇంకా మొన్నటాలు ఒక 4 కాయలు అది అలాగే కాస్తుందండి. 4 కాయలు 3 కాయలు అలాగే వస్తూ ఉన్నది. సరే ఈరోజు కొయ్యలేదు, రేపు చూద్దాంలే పప్పు ఏదన్నా చేసుకుంటే అప్పుడు కోద్దామని చెప్పేసి కొయ్యలేదన్నమాట. తోటకూర కూడా ఉన్నది, ఒకరోజు మాకు సరిపోద్ది. తోటకూర ఉన్నది, మెంతి కూర కూడా కొంచెం ఉన్నది, పాలకూర కూడా కొంచెం ఉన్నది, అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి అన్నమాట. మాకు సరిపోతాయి, ఒక పూటకైనా సరిపోద్ది, లేదా మా ఇద్దరికి నేను ఒకదాన్ని అనుకోండి ఒకరోజు సరిపోద్ది, మా వారు ఉన్నారనుకోండి ఒక పూటకి సరిపోద్ది అన్నమాట. ఒక్కోసారి మనం ఆకుకూరలు అన్నీ కలిపి కూడా పప్పేసి చేసేసామంటే ఒకరోజు సరిపోద్ది. అంత గెబ్బుడు ఆకే ఉన్నది. ఇంకా బయట సైడ్ లోపల కోసాను కదా, లోపలైతే 3-4 దొరికాయి, బయట బాగా ఒక 5 కాయల దాకా దొరికాయండి. మొత్తం ఒక 9 కాయల దాకా వంకాయలు బుడ్డి అనమాట. ఇవి చెప్పాను కదా అలాగే కాస్తాయట, గట్టిగానే ఉన్నాయి. నేను కూర చేసేటప్పుడు కూడా అవి కోసి చూస్తే లోపల ముదిరిపోయినట్టు ఉన్నాయన్నమాట. అంటే బాగా ముదిరిపోయినట్టు కాదు, మామూలు కాయలు అయిపోయి ఉన్నాయి. పిందెలు అయితే గింజ లేకుండా అసలు మెత్తగానే ఉంటుంది కదా. నేను అనుకున్నాను పిందిలే ఏమోలే అనుకున్నాను అనమాట. మా వారు కానీ రాకపోతే ఈ వారం అంతా కోసిండేదాన్ని కాదు, ముదిరిపోయి ఉండేది. మళ్ళీ అప్పటికి బాగా ఎండ వచ్చింది కదా. ఈ మందారం చెట్టు అయితే 4 పూలు, మళ్ళీ 4 పూలు పూసింది. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఈ మందారం చెట్టు మాత్రం నాకు భలే నచ్చుతుందండి, భలే పూలు పూస్తుంది. రోజు కనీసం ఒక్కటైనా పూస్తూ ఉంది. చూడండి ప్రతి ఆకు దగ్గర మొగ్గున్నది, కొమ్మలు ఉన్నాయి, రోజుకు ఒక్క పువ్వున్న పూస్తూ ఉందన్నమాట. ఎక్కువ మొగ్గులు వచ్చినప్పుడు 4 పూస్తుంది, 2 పూస్తుంది. నిన్నైతే 2 పూసాయి, మొన్న అయితే ఒకటే పూసింది. అంతకుముందు ఒకసారి మీకు చూపెట్టాను కదా 4 పూసాయి. అలాగా పూస్తూ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ కాయలన్నీ కోసేసాను. ఈ టమాటాలు అవి వచ్చేసి వంకాయలు మనవే అనమాట. వంకాయలు మనవే, టమాటాలు మామిడికాయలు కొనుక్కోరమ్మని చెప్పాను. మాకు నెల్లూరు సైడు స్పెషల్గా చేసుకుంటారు, వంకాయ మామిడికాయ వేసి పులుసు చేసుకుంటారు. ఇంకా ఎండుజాపు ఉంటే కూడా దీంట్లో ఎండుజాపు వేసుకుంటారు. మామూలుగా అయితే చింతాకు పొడి ఉన్నది. అప్పుడు ఫస్ట్ నేను మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఇచ్చిందనమాట. అసలు ఇప్పటి వరకు చేయలేదు. నాకు ఆ ఎండుజాపులు చింతాకు వేసుకొని చేయడం ఇష్టం అనమాట. బయట వెళ్తే మా ఇంటికి దగ్గరలో షాపుల్లో ఎక్కడ లేవన్నమాట ఎండుజాపులు. ఒకరు రోజు అమ్ముతూ ఉండేవారు పాపం. మా వారు అది పనిగా వెళ్ళి అడిగేసి వచ్చారు మార్నింగే. అక్కడైతే చేపలు లేవు, సరేనని మామిడికాయ తెచ్చాడు. ఇంకా మామిడికాయ వంకాయ వేసి పులుసు పెట్టన్నారు. నేనైతే చేస్తున్నాను. అసలు చెప్పనాటికి అలువు కాదండి, టేస్టు ఎంత బాగున్నదో తెలియదు. నేను ఇదివరకు చాలాసార్లు వంకాయ మామిడికాయ పులుసు పెట్టా కానీ ఇంత టేస్ట్గా అయితే ఎప్పుడూ కుదరలేదనమాట. ఇది మన ఇంట్లో పండడం వల్ల మనం ఏమి మందులు వేయకుండా మనం ఈ విధంగా అలవాటు పడితే బయట కూరగాయలు కొనుక్కొని తినలేమండి అస్సలైతే. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మన ఇంట్లో పండించుకొని ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనకు తినడం అలవాటు అయిపోయిందంటే మాత్రము అసలు బయట తినలేము. ఆ టేస్ట్ మనకు సహించదు. అసలు ఎంత కమ్మంగా అనిపించిందో. మేమైతే అసలు బాగా ఎక్కువగా తినేసామన్నమాట. అన్నం కూడా మా వారు కూడా అసలు ఎంత మెచ్చుకుంటా ఉన్నాడు. ఎలాగో లేక కష్టపడి పండించేస్తూ ఉన్నావు, చాలా బాగున్నది, అసలు ఉప్పు కారం వేసుకొని చేసుకున్నా అంత టేస్ట్ అనిపిస్తూ ఉన్నది. మేము ఆ వంకాయ పులుసులోని ఏమీ చేయమండి, తాలింపు పెట్టేసుకొని అన్ని తాలింపులో వేసేసుకుంటాము, ఉప్పు కారము వేసుకున్నాము. నేను కొంచెం ధనియాల పొడి వేసాను అంతే, ఇంగువ ధనియాల పొడి వేసామన్నమాట. అదే అసలు ఎంత కమ్మంగా అనిపించింది. వీటికి కూడా ఆ పులిసేరు అంత కలిపి అయితే వేసేసాను. ఇక్కడ ఈరోజు 3 పిల్లలే వచ్చాయి. మామూలుగా 7 ఉన్నాయి, 2 అయితే అసలు కనిపించడం లేదు. డైలీ 5 వచ్చాయి, ఈరోజు అయితే 3 వచ్చాయి అన్నమాట. ఇంకా ఇది 3 అప్పుడు హ్యాపీగా ఇంట్లో ఏసీ వేసేసి మా వారు పడుకొని ఉన్నారు. మేము మామూలుగా మధ్యాహ్నం కదా భలే ఎండలు వస్తున్నాయండి, కొంచెంసేపు అన్నా అక్కడ ఏసీ వేసుకుంటే కానీ బాగలేదు అన్నట్టు ఉబ్బదీసేస్తుంది అనమాట లోపల. ఇంకా సరే ఇది వచ్చి ఇంకా అక్కడే పడుకుంటుందండి, బెడ్రూమ్లోనే హ్యాపీగా చల్లంగా ఎత్తుక్కుంటుంది అనమాట. తలుపు ఎక్కడ చల్లంగా ఉంది. పొగులైతే ఎండకి అస్సలు కొంచెం సేపు కూడా బయట అసలు ఉండలేదు ఇది. సరే వచ్చేస్తుంది. నైట్ కూడా అంతే. అసలు ఏ రూమ్లో, మా ఇంట్లో ఇన్ని రూమ్లు ఉన్నాయి కదా, ఎక్కడ ఏ రూమ్లో ఉండదు, నేరుగా బెడ్రూమ్లోనే అక్కడ ఏసీ చల్లంగా ఉంటుంది కాబట్టి ఆ రూమ్లోకి వచ్చేస్తుంది.
ఇంకా ఇది ఈవినింగ్ 4:30 అలాగైందనమాట. నర్సరీ అనమాట. మళ్ళీ నర్సరీకి వచ్చాను. చెప్పాను కదా ఎందుకు వచ్చానంటే కుండీలు తేవాలని వచ్చాను అనమాట. మొన్న తెచ్చిన రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్కి కుండీలు కొనుక్కోవాలని వచ్చాను. రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్లు ఏమో ఎక్కువ లేవన్నమాట. ఒక 3 కలర్స్ పింకు, రెడ్, వైటే ఉన్నాయి. వేరే కలర్స్ ఆ రోజే అయిపోయాయి. నేను వచ్చాను కదా ఆ రోజే అందరూ ఏరేశారు, ఏం లేవు. ఇవన్నీ ఒక సైడ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, మామిడి, జామ, ఇంకా రకరకాల ఫ్రూట్స్, నిమ్మ, అవన్నీ మొక్కలు అనమాట. ఈ నర్సరీ అయితే చాలా పెద్దది, నెల్లూరులో కల్లా చాలా పెద్దది అనమాట. ఇది నేనైతే వైట్ది మొన్న పడిపోయి ఇరిగిపోయిందని చెప్పాను కదా, అదైతే ఇంకా అందుకని ఇప్పుడు తెచ్చాను అనమాట. ఇప్పుడు తెచ్చి ఆ కుండీలు 10 ఇంచెస్ కుండీలు అండి అవి. నాకు అసలు ఐడియా కూడా లేదు. ఆ 10 ఇంచెస్ కుండీలు నేను డీమార్ట్లో తెస్తే 69 రూపాయలు పడ్డాయి. మీకు చూపెట్టాను కదా అంతకుముందు. కాకపోతే దీనికంటే ఏమన్నా 1 ఇంచ్ ఏమైనా పెద్దగా ఉన్నాయా అనిపించింది. ఇవైతే మాకు చెప్పడమే 60 రూపాయలు చెప్పాడు. నేను నాకు ఎక్కువ బేరం చేయడం చేత కాదు. 50 రూపాయలకి ఇస్తారా అని అడిగితే టకాన్ని తీసుకెళ్ళిపోమ్మని చెప్పాడు అనమాట. తీసుకోవమ్మ ఎన్ని కావాలంటే అని అన్నారు. నేనైతే 6 తెచ్చాను. అది ఆ ప్లాంట్ అనమాట. అంతకుముందు నేను తెచ్చిన వైట్ రోజ్ ఫ్లవర్ ప్లాంట్ అది చచ్చిపోయిందని ఈరోజు ఆ వైట్ తెచ్చాను. అసలు ఆ రోజు కూడా ఎంత పెద్ద పువ్వు ఉండిందో దానికైతే. అది అలాగా చచ్చిపోయేసరికి బాగా బాధేసింది. ఇంకా సరే ఈరోజు శుక్రవారం కదా, ఇవన్నీ దేవుడికి పెడదాము అని చెప్పేసి ఆ నర్సరీ ప్లాంట్లు కూడా ఒక 2 ఫ్లవర్స్ ఉంటే కోసేసాను. ఇంకా ఈ మిగతావన్నీ మన ఇంట్లో చెట్లకు వచ్చినాయి అన్నమాట, పెట్టాను. ఈరోజు మామూలుగా నేను ఫ్రైడే ఉప్పు దీపం పెడతాను కదా, ఈరోజైతే పెట్టడానికి అవ్వలేదు. నాకు టైం లేట్ అయిపోయింది, 5 దాటిపోయింది. నేను ఈ దీపం పెట్టేటప్పటికే 6:30, 7 అయిపోయింది. 7 లోపలే పెట్టాలి. ఇవైతే నేను ఇంకా ఆ పూలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అప్పుడు మా వారు ఇంకా టీ పెట్టు అంటా ఉంటే టీ పెట్టేశాను. తర్వాత అంత లోపల మా ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారు, మాట్లాడుతూ ఉన్నాము. 7 అయిపోయింది అనమాట. 7కి లోపలే పెట్టుకోవాలి ఉప్పు దీపము అని అన్నారు. అయినా నాకెందుకో ఈరోజు మార్నింగ్ నుంచి నేనైతే ప్రిపేర్గా లేనమాట. ఈ వీక్ వద్దులే, నెక్స్ట్ వీక్ పెట్టుకుందాము అని అయితే అనుకున్నాను. ఇంకా అందుకని దేవుడికి ఒకటే దీపారాజన చేశాను. చూడండి ఫ్లవర్స్ ఇవన్నీ మన ఇంట్లోవే అనమాట. ఈరోజు కొంచెం తక్కువగానే వచ్చాయి కదా. మొన్నంటే ఆ రోజ్ ఫ్లవర్స్ అన్నీ పెద్ద పెద్దవన్నీ కూడా నర్సరీ ప్లాంట్లు కట్ చేశాను కాబట్టి ఎక్కువ వచ్చాయి. ఈరోజు కూడా 3 ఫ్లవర్స్ నర్సరీ ప్లాంట్లు కట్ చేశాను అనమాట. వైట్, రెడ్, ఒక ఆరెంజ్, పసుపు ఆరెంజ్ మిక్స్ అయినాయి అనమాట. అలాగా అయితే చేశాను. ఇదైతే ఇంకా టిఫిన్కి ఏమీ వేయలేదని మా వారు దోశకి ఏమని చెప్పారు. నేను ఇంకా అప్పుడు 8 o'clock అప్పుడు నానేసాను. ఎలాగో నేను ఈ వీడియో ఎడిట్ చేసుకొని పడుకునేసరికి 1:32 అవుతుంది. ఆ లోపల నానినప్పుడు మిక్సీకి వేసేసి అప్పుడు పడుకుందాంలే అని అనుకున్నాను. ఇప్పుడు నేను ఇంకా మిక్సీకి వేయలేదు. ఇప్పుడు 12:30 అలాగైంది. నేను ఈ వాయిస్ ఇచ్చేటప్పటికే టైము. ఇది వాయిస్ ఇచ్చేసి అప్లోడ్లో పెట్టేసినాక వెళ్ళి అదైతే మిక్సీకి వేసేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.